హలో అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మన స్టోరీస్ గైడ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఒక చిన్న స్టోరీ తెలుసుకుందాం. ఒక చిన్న గ్రామంలో గోవిందులు అనే కుటుంబం నివసిస్తూ ఉండేది. గోవిందులకి 2 పిల్లలు కూడా ఉన్నారు. గోవిందులకి కాలక్రమేణా అప్పులు బాగా పెరిగిపోయాయి. ఏం చేయాలో అర్థం కాలేదు. ఒకరోజు తన ఊరు విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. కానీ గోవిందులు భార్య, వారి పిల్లలు మాత్రం అదే గ్రామంలో నివసిస్తూ ఉన్నారు. కొన్ని రోజుల తర్వాత గోవిందులు వాళ్ళ భార్యకి ఫోన్ చేసి, ఇక్కడ నాకు పని దొరికింది, ఇక్కడికి నువ్వు పిల్లలు కూడా వచ్చేయండి, ఇక్కడ కష్టపడి మన పిల్లల్ని చదివించుకొని వచ్చిన డబ్బుల్ని మన అప్పులు మొత్తం తీర్చుకుందాము అని వాళ్ళ భార్యతో చెప్పాడు. గోవిందుల భార్య బాగా ఆలోచించుకొని, ఈ గ్రామంలో ఎలాగో ఏమీ పని దొరకట్లేదు కాబట్టి అక్కడికి వెళ్తే బాగా కష్టపడి పిల్లల్ని బాగా చదివించుకొని ఉన్న అప్పులన్నీ తీర్చుకోవచ్చు అని అనుకుంది. కొన్ని రోజుల తర్వాత పక్కింటి వాళ్ళతో మేము కూడా వెళ్తాము అని చెప్పింది. అప్పుడు ఆ పక్కింటి వాళ్ళు, మీరెలా వెళ్తారు, మిమ్మల్ని కాదు వద్దు అని అనుకున్న వాళ్ళ దగ్గరికి మీరెందుకు వెళ్ళడం అని చెప్పారు. ఆ పిల్లలతో కూడా మీ నాన్న ఫోన్ చేసినప్పుడు మేము రాము, మేము ఇక్కడే ఉంటాము అని చెప్పండి అని కూడా చెప్పారు. కానీ ఆ పిల్లలు మాత్రం, మాకు అమ్మ నాన్న ఇద్దరూ కావాలి, మేము వెళ్తాం, మీరు ఇలా చెప్పకూడదు అని చెప్పారు. ఇంకా ఆ పక్కింటి వాళ్ళు ఏమీ మాట్లాడలేక సైలెంట్గా ఉండి వెళ్ళిపోయారు. కొన్ని రోజుల తర్వాత గోవిందుల భార్య, పిల్లలు గోవిందులను కలిశారు. వారిద్దరూ బాగా కష్టపడి పిల్లల్ని బాగా చదివించుకొని అప్పులన్నీ తీర్చేశారు. పక్కింటి వాళ్ళు అలా చెప్పడం కరెక్ట్ అని మీరు అనుకుంటున్నారా? ఆ పిల్లలు మాట్లాడిన మాటల మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. బాయ్.